వెల్కమ్ టు అవర్ ఛానల్. డెమాన్ ఎంత వర్స్ట్ సంచాలక్ అంటే ఈ సీజన్ లోనే మోస్ట్ బయాస్డ్ సంచాలక్. పాపం ఆ రెడ్ టీమ్ కి ఛాన్స్ ఇవ్వడు. ఇదే డెమాన్ దివ్య వైల్డ్ కార్డ్ గా వచ్చినప్పుడు ఆమె దగ్గర కూర్చొని ఏమని పిచ్చింగ్ చేసుకున్నాడు, నేను టెనెంట్స్ కి నా దగ్గర పవర్ ఉంటే టెనెంట్స్ కి అందరికి న్యాయం జరిగేలా చూస్తా అంటే నీ దృష్టిలో టెనెంట్స్ అంటే ఎవరెవరు, ఓన్లీ శ్రీజయేనా? మిగిలిన వాళ్ళు ఎవరు టెనెంట్స్ కదా? ఒకవైపు శ్రీజ వాళ్ళకి ఛాన్స్ ఇస్తే దివ్యాన్ని నామినేట్ చేస్తారని తెలుసు. ఆ రౌండ్ కూడా లాస్ట్ రౌండ్ శ్రీజ వాళ్ళకి ఛాన్స్ ఇచ్చావు. అండ్ రెడ్ టీమ్ కి ఒక్క ఛాన్స్ ఇవ్వడే. అక్కడ ఇద్దరు టెనెంట్స్ ఉన్నారు. పోనీ నీకు హరీష్ నచ్చడు అనుకో, కానీ కళ్యాణ్ కూడా ఉన్నాడు కదా, వాళ్ళు కూడా ఆడాలి కదా. వీకెండ్ నాకు సార్ క్లాస్ స్పీకర్ కదా, కళ్యాణ్కి కొంచెం ఆడని నువ్వు అసలు ఛాన్స్ ఇస్తే కదా పిల్లోడికి ఆడడానికి. అసలు ఛాన్స్ ఇవ్వలేదు. అండ్ పోనీ ఫస్ట్ రౌండ్ ఎలా ఉంది? ఫస్ట్ రౌండ్ లో పాపం రీతు బలైపోయింది. ఏంటి ఫస్ట్ రౌండ్ లో బిగ్ బాస్ పెట్టిన రూల్ ఏంటి, ఎవరు ఓడిపోయారో వాళ్ళలోంచే నామినేట్ చేయాలన్నారు. కాబట్టి ఈ ఎల్లో టీమ్ కి వేరే ఆప్షన్ లేక రీతుని నామినేట్ చేశారు. ఆ రకంగా రీతు బలైంది. నెక్స్ట్ రౌండ్స్ నుంచి ఎవరినైనా నామినేట్ చేసుకోవచ్చు అని ఆప్షన్ పెట్టారు. అలాంటప్పుడు ఒక్క రౌండ్ అయినా రెడ్ టీమ్స్ ఛాన్స్ ఇవ్వాలి కదా. అసలు అది ముందుకే కదపడానికే ఛాన్స్ ఇవ్వట్లేదు. ఆ లూడో ఫస్ట్ ఒకసారి పిలిచి ఆ ఒక్కటి, అది కూడా అవసరం లేదు కాబట్టి, అది వాళ్ళకి ఏ రకంగా యూజ్ అవ్వదు కాబట్టి ఆ ఒకటి పెట్టించేసి మిగిలిన అన్ని తన ఫ్రెండ్స్ కే ఇచ్చుకున్నాడు. తన ఫ్రెండ్స్ కి ఫస్ట్ రౌండ్ ఏమో రీతు వాళ్ళకి ఫేవర్ చేయాలని ట్రై చేశాడు. అది బ్యాక్ ఫైర్ అయ్యి పాపం రీతు నామినేషన్ లోకి వచ్చింది. అండ్ నాకు ఇప్పుడేమనిపించిందో తెలుసా, తన ఫ్రెండ్షిప్ రీతుతో కూడా కరెక్ట్ కాదేమో, అంటే నిజం కాదేమో, ఫెయిర్ కాదేమో అని అనిపించింది. నిజంగా నీకు అంత ఫెయిర్ అనిపిస్తే లాస్ట్ వీక్ నువ్వు మరి తిన్నే సేవ్ చేయాలి రీతుని. లేదా నీకు టీమ్ స్పిరిట్ ఉంది అని అంటున్నావా? ఒకవేళ నీకు టీమ్ స్పిరిట్ నిజమైతే ఈ రోజు రెడ్ టీమ్ ఛాన్స్ ఇవ్వాలి. రెండు చూడు అసలు కలవట్లేదు. లాస్ట్ టైం ఏమో రీతోని సేవ్ చేయకుండా శ్రీజాని సేవ్ చేసి టీమ్ స్పిరిట్ అన్నాడు. ఇప్పుడేమో నువ్వు టీమ్ స్పిరిట్, అక్కడ ఇద్దరు ఉన్నారు నీ టీం వాళ్ళు, ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వవా? ఎంత అన్యాయం అసలు. పాపం వాళ్ళకి జస్ట్ బొమ్మల్లా నిలబడ్డారు. ఆ ఫస్ట్ 1 ఎందుకు ఇచ్చాడంటే అది ఎలాగో ఆ 1 మూవ్ చేయడం వల్ల వాళ్ళకి వచ్చే నష్టం లేదు. దారుణం అనిపించింది. నువ్వు ఒక్క ఛాన్స్ ఇవ్వవా? అస్సలు ఇవ్వలేదు వాళ్ళకి. హరీష్ మీద గ్రడ్జ్ అనుకుంటా. హరీష్ మీద గ్రడ్జ్ అన్నా పక్కన నీ ఫ్రెండ్ కళ్యాణ్ కూడా ఉన్నాడు కదా, అంత అన్యాయం చేస్తావా? చాలా చిరాకు అనిపించింది. నీకు పవర్ ఇచ్చినప్పుడు ఆ పవర్ ఎలా యూజ్ చేసుకుంటున్నావు అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. బిగ్ బాస్ నీ చేతిలో ఎన్ని అడ్వాంటేజ్. ఓన్లీ ఫస్ట్ రౌండ్ ఎవరికి ఇచ్చాడు? బ్లూకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకున్నాడు. బట్ రీతు ఎప్పుడైతే అవుట్ అయిపోయిందో వాళ్ళని పక్కన పెట్టేశాడు. నెక్స్ట్ నుంచి ఎల్లో టీమ్ కి మధ్యలో ఆప్షన్స్ ఇస్తున్నాడు. మొత్తం భరణి టీం మీద కాన్సన్ట్రేట్ చేశాడు. ఎప్పుడైతే డైరెక్ట్ నామినేషన్స్ ఇలా ఇచ్చుకుంటూ వెళ్తున్నాడు. ఎల్లో టీమ్ కి ఈ భరణి టీం కి వెలికిస్తున్నాడు. రెడ్ టీం మొత్తం పక్కన పెట్టేశాడు. అండ్ ఎల్లో టీము గ్రీన్ టీము ఆడేటప్పుడు అడ్వాంటేజెస్ ఎవరికి ఇస్తున్నాడు? భరణి టీంకి ఇస్తున్నాడు. ఇది ఎంత బయాస్డ్ అంటే ఆ భరణి టీంకి ఎందుకు ఇస్తున్నాడు అంటే ఆ టీంలో శ్రీజ ఉంది కాబట్టి, లేకపోతే ఆ టీంకి ఇవ్వడు. చాలా బయాస్డ్ గా ఉన్నాడు. సో నాకు ఇప్పుడు అనిపించింది ఏంటంటే డెమాన్ కి రీతు కంటే శ్రీజయే ఎక్కువ వాల్యుబుల్ అని నాకు అనిపించింది. ఎందుకంటే తన ఇచ్చిన ఇంపార్టెన్స్. నిజంగా నీకు గనక టీమ్ స్పిరిట్ ఉంటే లాస్ట్ టైం శ్రీజాన్ సేవ్ చేసినట్టు ఇప్పుడు కళ్యాణ్ టీంకి కూడా ఒక్క ఛాన్స్ ఇవ్వాలమ్మా. ఆ కళ్యాణ్ లీడర్ ఆ టీంకి, ఒక్క ఛాన్స్ ఇవ్వలేదు నువ్వు ఆ టీంకి. నిజంగా నీకు టీమ్ స్పిరిట్ ఉంటే లాస్ట్ రౌండ్ కరెక్ట్ గా నువ్వు లాస్ట్ రౌండ్ వేసినప్పుడు కరెక్ట్ గా నామినేట్ లోకి వెళ్ళింది కదా, ఇతను అన్ని లెక్క పెట్టుకునే పంపుతున్నాడు. అది వేసినప్పుడు అది ఎవరిది ఎక్కడికి వెళ్తుందని కౌంట్ చేసుకుని వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నాడు. రెడ్ టీం అయితే మొత్తం మర్చిపోయాడు, వదిలేసాడు ఆ టీంని. సో అక్కడ లాస్ట్ రౌండ్ లో నువ్వు ఎందుకు పంపావు భరణి టీంని, శ్రీజాని? ఎందుకంటే తనకు తెలుసు తను దివ్యాన్ని నామినేట్ చేస్తుందని. ఇదే నా టీం స్పిరిట్. అన్ని దొంగ మాటలు కాకపోతే. అండ్ నాకేమనిపించింది తెలుసా, శ్రీజ కాదు సంజన చాలా విషయాల్లో తప్పులు ఉన్నాయి. కానీ డేర్నెస్ మాత్రం సంజన మామూలుగా కాదు. ఇప్పుడు దివ్య కూడా లాస్ట్ లో ఏమంటది, మీరు ఏమైనా చేసుకోండి, నేను తగ్గను, నన్ను నామినేషన్లో వేసుకోండి. చాలా బాగా మాట్లాడింది, చాలా బాగా డిఫెండ్ చేసుకుంది దివ్య. కానీ సంజన తెలుసా, లైవ్ లో చూశాను, ఫ్లోరాని నామినేషన్స్ లోకి రావద్దని చెప్పేసి ఫ్లోరాని నామినేట్ చేశారు కదా భరణి టీము. అప్పుడు పిచ్చి చేసింది, ఫ్లోరాని వద్దు నేను యాక్సెప్ట్ చేయను అని. అప్పుడు శ్రీజ ఏమంటారు తెలుసా, ఫ్లోరాని నామినేషన్ లో వేస్తే ఒకవేళ మీరు నామినేషన్స్ లోకి వచ్చారనుకోండి మీకంటే తక్కువ ఓట్లు తనకు పడతాయి. శ్రీజ ఆలోచన అంతా కూడా ఓటు బ్యాంక్, నాకంటే తక్కువ ఓటు బ్యాంక్ ఎవరుంది వాళ్ళని వెయ్యాలి అని అంటుంది. కానీ నువ్వు ఓటు బ్యాంక్ తక్కువ చూస్తున్నావు, కానీ పాయింట్స్ కూడా చూడాలి కదా, పాయింట్స్ కూడా ఇంపార్టెంట్. అసలు పాయింట్సే లేని వ్యక్తిని ఓన్లీ ఓట్ బ్యాంక్ అని చెప్పేసి ఎలా నామినేట్ చేస్తావు? తనకు ఫ్లోరాని తీసుకొస్తే మనం సేవ్ అవుతాం నామినేషన్ లో. ఇది ఎక్కడ కాన్సెప్ట్? తను నిజంగా కనీసం రీజన్ ఉండాలి కదమ్మా. రీతు కూడా అంతే పెంట రీజన్స్. ఆ సుమన్ గారు రీతు నామినేట్ చేయడం, అది మాట్లాడుకుందాం. సో ఇది అయిపోయిందా,
దట్టు అక్కడ సుమన్ ఎందుకు చేశాడంటే తనకు ఆప్షన్ లేదు, అదే చెప్పారు వాళ్ళు, ఆప్షన్ లేక రీతుని నామినేట్ చేయాల్సి వచ్చిందని. సో ఇక్కడ ఇలా మాట్లాడుకుంటున్నారా, నేను సంజన ఎందుకు డేరింగ్ అన్నది చెప్తున్నా కదా. సో మాట్లాడుకుంటున్నారా, అక్కడ సంజన అంటది పర్లేదు అంటే ఫ్లోరా ఉంటే నువ్వు సేవ్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పి శ్రీజ అంటే, అక్కడ కూడా సంజన పర్లేదు అంటే నేను సేవ్ అవడం కోసం తనేమి నేను నామినేషన్లు వేయాలనుకోవట్లేదు అంటది. అండ్ ఇంకొక చోట నిలబడ్డ చోట అక్కడ కూడా సేమ్ శ్రీజ ఇదే చెప్తుంది, మనం ఇలాగా వీళ్ళని నామినేషన్లు వేస్తే మనం సేవ్ అవుతాం, ఒకవేళ నామినేషన్లోకి వస్తే అసలు నేను అది పట్టించుకోను, నేను నామినేషన్ పట్టించుకోను, నన్ను ఎలాగో అందరూ గుద్దుతారు నామినేషన్లో, వేసుకుంటే వేసుకొని ఇవ్వండి అంటుంది. అంతేగాని నామినేషన్ కోసం వనకడం కానీ చాలా డేరింగ్గా ఉంది ఆవిడ. సో అది నాకు అనిపించింది. బట్ శ్రీజ మాత్రం నామినేషన్స్ కొనుక్కుపోయి నిన్నటి వరకునేమో నేను ఎవ్రీడే నామినేషన్లో ఉండాలి అని చెప్పేసి అనుకుని, ఎప్పుడైతే ప్రియా ఎలిమినేట్ అయిందో అబ్బో నేను నామినేషన్లోకి రాకూడదు అని చెప్పేసి పిచ్చింగ్లు అయ్యి చేసుకుంది. బట్ నువ్వు చేసుకో, ఎన్నైనా చేసుకో, కానీ నువ్వు చేసేదేమో రైట్, వేరే వాళ్ళు చేసేది తప్పు అంటే కుదరదు కదా. సో ఇది శ్రీజ విషయంలో. సో బట్ నామినేషన్స్ మాత్రం బాగా ఉంటుంది. సంజన గారు మాత్రం అబ్బో చాలా డేరింగ్ ఉన్నారు. బట్ ఫ్లోరాకి తెలియదు పాపం తన కోసం సంజన స్టాండ్ తీసుకుందని. సో ఫ్లోరా ఏమనుకుంటుందంటే సంజన తన కోసం స్టాండ్ తీసుకోలేదు అనుకుంటుంది. వీళ్ళకి ఛాన్స్ వచ్చినప్పుడు సంజన నామినేట్ చేయాలని రాము వాళ్ళు ఫిక్స్ అయ్యారు కదా, అప్పుడు ఏమంటదంటే ఓకే మీ ఇష్టం, నన్ను కూడా వాళ్ళు నామినేట్ చేశారు కదా అని అంటది. అండ్ మళ్ళీ ఇంకోటి ఏమంటదంటే ఫ్లోరా, ఓకే ఎక్కడైనా కానీ ఒకవేళ నేను సంజనాని సపోర్ట్ చేసినా కానీ మెజారిటీయే గెలుస్తుంది కదా, ఆ రకంగా చూసినా నేను సంజనాని సపోర్ట్ చేసినా పెద్దగా యూజ్ లేదు, సో సంజనాని వేసుకోండి అని చెప్పేసి అంటది అనమాట. సో ఇప్పుడు కొన్ని పాయింట్స్ మర్చిపోతాం కాబట్టి వరుసగా వెళదాము. అండ్ ఎల్లో టీం గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎల్లో టీం అసలు ఏమైనా ఎంత టీం స్పిరిట్ అంటే వాళ్ళది మామూలు టీం స్పిరిట్ కాదు తెలుసా. సుమన్ గారు ఫ్లోరాని నామినేట్ చేస్తే ఫ్లోరా క్వశ్చన్ చేయట్లేదు, ఫ్లోరాని ఎందుకు భరణి గారు మాత్రం ఎంత సేఫ్ గేమ్ అంటే అక్కడ ఏమని చెప్పారు బిగ్ బాస్, ఓన్లీ ఎల్లో టీమ్ నామినేట్ చేయమని లేదు, ఓడిపోయిన టీం నామినేట్ చేయమని లేదు, అది ఓన్లీ ఫస్ట్ రౌండ్ కి. సెకండ్ రౌండ్ కి క్లియర్ గా చెప్పారు, మొత్తం ఉన్న వాళ్ళలో ఒకళ్ళు నామినేట్ చేయాలంటే వీళ్ళు డిస్కస్ చేసుకుని ఫ్లోరా అనుకున్నారు అక్కడ కూర్చుని. ఇక్కడికి వచ్చి మీ టీంలో మేము ముగ్గురులోంచి నామినేట్ చేయాలి కాబట్టి, సుమన్ ఆల్రెడీ సేవ్ కాబట్టి మేము ఫ్లోరాని వేస్తున్నానని చెప్తాడు. అసలు ఆయన కొంచెం అంత కన్ఫ్యూజా లేకపోతే మాస్క్ వేసుకుని ఆడుతున్నారా అర్థం కాలేదు అసలు. ఆ టైంలో సుమన్ అన్నా మీకు అర్థమైందా, మమ్మల్నే కాదు ఫ్లోరా కోసం స్టాండ్ తీసుకుని సుమన్ గారు తెలుసా లీడర్షిప్ ఎంత బాగా చేశారంటే, ఒక్క రీతు విషయంలో పాయింట్స్ డొల్ అనిపించింది కానీ సుమన్ గారు వాళ్ళ టీమ్ స్పిరిట్ ఎంత బాగుందంటే ముగ్గురిది కూడా. రాముని సుమన్ సెలెక్ట్ చేసుకున్నాడు. సుమన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత రాము కావాలంటే నాకు సుమన్ టీం వద్దు, వేరే టీంకి మారొచ్చు, అది బిగ్ బాస్ కూడా చెప్పారు. మీ కంటెస్టెంట్స్ కి ఎవరైతే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ టీం మీరు వద్దనుకున్నారు అనుకోండి, వేరే టీంలోకి వెళ్ళొచ్చు. బట్ ఆ ఛాన్స్ కూడా వచ్చింది, ఎవరో అడుగుతారు తన్ని వేరే టీంలోకి మారమని, కానీ తను మారడు, ఆ టీంలోనే ఉంటాడు, ఆ టీంలోనే ఉంటానని అంటాడు. మేబీ శ్రీజ అనుకుంటా, శ్రీజ అందరిని అడిగింది ఒక్కొక్కరి దగ్గర, భరణి గారి టీంలోకి రండి మన టీం స్ట్రాంగ్ అవుతుంది గెలుద్దాం అని చెప్పేసి అందరి దగ్గరికి వెళ్ళి పిచ్చింగ్ చేస్తుంది. సో మరి శ్రీజనే రాముతో పిచ్చింగ్ చేస్తుందో ఎవరు చేశారో కానీ అక్కడ చేస్తే రాము అంటాడు లేదు నేను సుమన్తో ఉంటానంటాడు. ఎవరైనా అయితే అమ్మో ఈ టీంలో ఉంటూ ఓడిపోతామేమో అని మారిపోతారు. అందరికీ సుమన్ మీద కొంచెం అంటే ఆయన బాడీ చూసి ఓహో ఈయన ఆడలేడేమో అనుకుంటారు, కానీ ఆయన గేమ్ ఆడుతున్నాడు, ఆలోచిస్తున్నాడు. ఆ ఫస్ట్ రౌండ్ తెలుసా ఎంత ప్రాపర్ గా ముగ్గురు ప్లాన్ చేసుకుని గెలిచారంటే, ఫస్ట్ రౌండ్ అక్కడే గెలిచేశారు. అండ్ ఎప్పుడైతే ఫ్లోరా గెలిచేసిందో వీళ్ళకి మిగిలింది రమేష్, రాము. సో రాము కోసము వీళ్ళిద్దరు ఎవరు సుమన్ అండ్ ఫ్లోరా వీళ్ళిద్దరూ కష్టపడి ఆడారు చూడు, సూపర్ అనిపించింది. ఆ టీమ్ స్పిరిట్ కానీ ఫ్లోరా నామినేషన్ లో వేస్తుంటే సుమన్ కోసం చేయడం కానీ ముగ్గురు కలిసి ఆడడం కానీ, ఈ రోజు నాకు టీమ్స్ లో మాత్రం ఎల్లో టీమ్ స్పిరిట్ సూపర్ గా నచ్చింది. బాగా అనిపించారు వాళ్ళు, ఆ కేరింగ్ చాలా బాగా అనిపించారు వాళ్ళు అన్ని రకాలుగా. సో ఇది వరుసగా మాట్లాడుకుంటా వద్దాం, లేదంటే కొన్ని పాయింట్స్ ఎగిరిపోతాయి, అది ప్రాబ్లం. స్టార్ట్ అవగానే ఎపిసోడ్ స్టార్ట్ అవగానే తనూజ ఏడుస్తుంది. సో తనూజ ఏంటంటే ఇది ఆల్రెడీ మనం మిడ్ నైట్ టాక్స్ లో మాట్లాడుకున్నాం కాబట్టి ఇప్పుడు వద్దులే. అండ్ ఇది దివ్య నాకు సంజన వద్దు, ఇది కూడా మనం మిడ్ నైట్ టాక్స్ లో మాట్లాడుకున్నాము, వద్దు. సో వీళ్ళిద్దరి మధ్య ఒక కోల్డ్ వార్ ఉంది. ఆయన భరణి గారు వచ్చి తనుజ దగ్గర ఏమన్నారు, మన ఇద్దరి మధ్య మూడో వాళ్ళు ఉండకూడదు అన్నారా, ఇమీడియట్ గా వెళ్ళి ఎమ్ము దగ్గరికి వెళ్ళి నేను కూతుర్లా చూస్తున్నాను వచ్చి నా దగ్గర మాట్లాడాలి కదా అంటారు. మళ్ళీ తను వెళ్ళి ఎమ్ము దగ్గర ఇలాగా కూతురు అంటాడు కానీ స్టాండ్ తీసుకోరని. వీళ్ళ మధ్య ఒక నడుస్తుంది కోల్డ్ వారు. అనవసరంగా ఈ తండ్రి కూతురు బంధాలు పెట్టుకోకుండా జస్ట్ నార్మల్ గా అన్న అని పిలుచుకున్నా అయిపోయేది అని అనిపించింది నాకు. ఇప్పుడు ఈ బంధంలో ఇరుక్కుపోతున్నారు అనవసరంగా, బయటికి రాలేక లోపల ఉండలేక. సో నెక్స్ట్ స్కిట్ నడిచిన తర్వాత టాస్క్ స్టార్ట్ అయింది. టాస్క్ డెమాన్కి
ఫుల్ పవర్స్ ఇచ్చారమ్మా, ఫుల్ పవర్స్. నువ్వు ఏమైనా చేసుకో, రెగ్యులర్ గా ప్రతి రౌండ్ ఒకళ్ళనే పంపుకో, నీ ఇష్టం వచ్చినట్టు ఆడించుకో, నీ ఇష్టం వచ్చినట్టు అడ్వాంటేజ్లు ఇచ్చుకో అని చెప్పారు. ఎందుకు ఇస్తారు అలాగా? డెమాన్ మీద ప్రేమ కాదు, నీకు ఇచ్చిన పవర్ని నువ్వు ఎలా యూజ్ చేసుకుంటావో చూడడానికి, ఆడియన్స్ కి చూపించడానికి. నీకు ఎంత ఎక్కువ పవర్స్ ఇచ్చేస్తే వాటిని నువ్వు ఎలా యూజ్ చేసుకుంటావు అని. ఇక్కడ ఫుల్ బయాస్డ్ ఉన్నాడు, ఫుల్ బయాస్డ్ ఉండి దొరికిపోయాడు. లేదంటే మంచి పిల్లోడు అనుకున్నావు. టూ మచ్ అనిపించింది పాపం రెడ్ టీమ్. పోనీ మిగిలిన వాళ్ళ విషయం, మిగిలిన వాళ్ళు ఈ సర్లే బ్లూ టీంకి ఎక్కువ ఛాన్సెస్ ఇచ్చుకున్నాడు, లేదంటే భార్ని గారి టీంకి ఎక్కువ ఛాన్సెస్ ఇచ్చుకున్నాడు, ఇవన్నీ పక్కన పెట్టు. పాపం రెడ్ టీం జస్ట్ నిలబడ్డారు వాళ్ళు. టూ మచ్ అనిపించింది వాళ్ళ విషయంలో అయితే. సో అదైంది, టాస్క్ స్టార్ట్ అయింది. టీమ్స్ వచ్చేసి మనం ఆల్రెడీ చూసాం కాబట్టి టీమ్స్ గురించి కూడా మాట్లాడుకోవద్దు. ఫస్ట్ డైస్ వచ్చేసి ఒక్కట కళ్యాణ్కి ఇచ్చారు, ఒకటి పెట్టించడానికి ఇచ్చాడు. ఎందుకంటే దానివల్ల ఏ యూజ్ ఉండదు, అంతే. పాపంకి వెళ్ళిపోయి నిలబడ్డాడు ఇంకంతే. చూద్దాం కళ్యాణ్ ఎంతవరకు తన కోసం స్టాండ్ తీసుకుంటాడు, ఇప్పుడు డెమాన్ చేసిన అన్యాయానికి ఎంతవరకు స్టాండ్ తీసుకుంటాడో కళ్యాణ్ చూడాలి. సెకండ్ డైస్ వచ్చేసి తనూజకి ఇచ్చాడు, ఎందుకంటే అక్కడ వాళ్ళ ఫ్రెండ్ రీతు ఉంది. రీతు అదే అంటది, పాపం ఇక్కడ బలైపోయింది కదా, వాళ్ళకి ఏదో మంచి జరుగుద్దని ఇక్కడ డెమాన్ ఇచ్చాడా? ఇస్తే ఏమైంది, వాళ్ళు ఓడిపోతే యువతలు పట్టుకొచ్చి రీతు నామినేషన్ లో వేశారు. పాయింట్స్, సుమన్ పాయింట్స్ మాత్రం సుత్తిలా ఉన్నాయి. ఎప్పుడో ఫస్ట్ వీక్ పాయింట్స్ పట్టుకొచ్చి పెట్టాడు. అండ్ ఏదో అక్కడ పెట్టేసింది, అక్కడికి మోసేసింది, ఇక్కడికి మోసేసింది అంటున్నాడు. అదే టీం అందరూ కలిసి వాళ్ళని నామినేట్ చేయాలని అనుకున్నారు. అది అసలు హరీష్ గారు చెప్పారు. చివరికి హరీష్ గారు కూడా ఒప్పుకున్నారు. నేను అక్కడ కూర్చుని విన్నానమ్మా మీరు మాట్లాడింది, అది చెప్పాను. సో అంతేగాని రీతు వచ్చి మాకు చెప్పలేదని. సో అలాగా అన్ని రకాలుగా రీతు తను కరెక్ట్ అని ప్రూవ్ చేసుకుంది, చాలా బాగా డిఫెండ్ చేసుకుంది. సో ఖచ్చితంగా ఆడియన్స్ ఈ వారం ఓటేస్తారు తనకి. అండ్ ఈ లవ్ ట్రాక్లు అన్ని పక్కకి వెళ్ళిపోయాయి వచ్చిన హింట్స్ వల్ల. ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకుంటున్నారు. అండ్ చాలా బాగా డిఫెండ్ చేసుకుంది. అండ్ పాయింట్స్ మాత్రం డొల్ల పాయింట్స్ అనమాట. ఇంత డొల్ల పాయింట్స్ తో ఎలిమినేట్ అయితే చేయరు కదా. సో ఓటింగ్ అయితే పడుతుంది. చాలా బాగా డిఫెండ్ చేసుకుంది పాపం. ఆ తర్వాత డెమాన్ దగ్గరికి వెళ్ళాంటది, ఒరే నువ్వు నాకు అడ్వాంటేజ్ ఇవ్వాలనుకున్నా, నువ్వు నా కోసం ఆడినా, నేను నీ కోసం ఆడినా, ఫైనల్ గా డిసడ్వాంటేజ్ మాత్రం నాదేరా అని. సో అంటే కెప్టెన్సీ టాస్క్ లో తనకే పాపం డిసడ్వాంటేజా, నామినేషన్ లో పడిందా? ఇప్పుడేదో ఫస్ట్ రౌండ్ వాళ్ళ ఫ్రెండ్ అని పంపుకుంటే వాళ్ళ ఫ్రెండ్కి ఏదో ఛాన్స్ వస్తుందని అనుకున్నాడు. ఏమైంది, రివర్స్ లో ఆ అమ్మాయి నామినేట్ అయింది. సో వాళ్ళ పాయింట్స్ వాళ్ళు క్లియర్ గా ఉన్నారు. వాళ్ళకి వైల్డ్ కార్డ్ నామినేట్ చేయడం ఇష్టం లేదు. సో వాళ్ళ నామినేషన్స్ అన్ని వేరే వాళ్ళ మీదే ఉన్నాయి. ఎల్లో టీం చాలా క్లియర్ గా ఉన్నారు. వాళ్ళు ఏమనుకున్నారు, ఏం మాట మీద ఉన్నారు, అదే మాట మీద నిలబడ్డారు. ఆ టీమ్ స్పిరిట్ మాత్రం లైవ్ చూస్తే భలే నచ్చింది నాకు. అయిపోయింది. సో ఇక్కడ వచ్చేసి ఈ ఫస్ట్ టాస్క్ వచ్చేసి ఆ స్ట్రెచ్ అవడం కానీ, ఆ ప్లానింగ్ కానీ ప్రాపర్గా ఆడేసి గెలిచేశారు. అయిపోయింది. సో అది సెకండ్ రౌండ్ వచ్చేసి భరణి గారిని పంపాడు. ఫస్ట్ భరణి గారికి 2 పడ్డాయి, భరణి గారికి ఇచ్చాడు. మళ్ళీ నెక్స్ట్ ఎల్లోని పిలిచాడు, 1 ఇచ్చాడు. మళ్ళీ ఎల్లోని పిలిచాడు, 5 ఇచ్చాడు. ఈసారి వీళ్ళు సుమన్ వాళ్ళు మళ్ళీ వీక్ ని తీసుకోవాలని ఏం లేదమ్మా, వాళ్ళు నార్మల్ గానే భరణి గారు వాళ్ళని తీసుకోవాలనుకున్నారు. బట్ భరణి గారు వాళ్ళు ఏమంటారంటే, మమ్మల్ని వీక్ అని తీసుకున్నారో స్ట్రాంగ్ అని తీసుకున్నారో తెలీదు, బట్ అది మీ ఆటలో భాగంగా తీసుకున్నారు కాబట్టి అది మేము కౌంట్ చేయం, మిమ్మల్ని నామినేట్ చేస్తాం అన్నారు వాళ్ళు. సో అది అక్కడ ఏమో బిగ్ బాస్ మళ్ళీ ఇచ్చిన పవర్స్ చాలా అన్నట్టు. అండ్ వీళ్ళు కూడా ముందు ప్లాన్ చేసుకుని ఉన్నారు. ఎవరు, ఎల్లో టీం వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు, మనం అక్కడ 2 ఉంటాయి, ఈసారి బిగ్ బాస్ అక్కడికి పంపితే మనం ఆ బ్లాక్ దగ్గర ఉందాం, ఇలా మాట్లాడుకున్నారు. బిగ్ బాస్ ఏమో మీరు ఇక్కడ ఎవరికి అడ్వాంటేజ్ ఇవ్వాలనుకుంటున్నారో ఇచ్చుకోండి అని చెప్పేసి కెప్టెన్కి చెప్తే, కెప్టెన్ ఏం చేశాడు, భరణి గారు వాళ్ళకి ఆ ఛాన్స్ ఇచ్చి పాపం వీళ్ళని ఆ మూలకి తోస్తాడు. వాళ్ళ మూలకి వెళ్తే ఆ సోఫా అడ్డు, వాళ్ళు ఆడే ఛాన్సే లేదు. ఆ స్ట్రెచ్ అవ్వాలి కదా నీకు, అది పట్టుకోవాలంటే ఆ స్ట్రెచ్ అవ్వడానికి ఆ సోఫా అడ్డు. మా రాము తిరుగుతానే ఉన్నాడు. సో అక్కడ డిసడ్వాంటేజ్ అయిపోయింది. భరణి గారు వాళ్ళు గెలిచారు. సో ఈ రౌండ్ లో వీళ్ళు ఎవరు నామినేట్ చేశారు, ఫ్లోరాని. అది చెప్పా కదా, ఫ్లోరాని నామినేట్ చేసేటప్పుడు సంజన స్టాండ్ తీసుకుంది, ఫ్లోరా కోసం స్టాండ్ తీసుకుంది. ఈవెన్ ఒకవేళ ఫ్లోరా ఉంటే మీరు నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పినా కూడా ఏం పర్లేదు అన్నది ఆవిడ సంజన. చాలా బాగా అనిపించింది ఆ విషయంలో మాత్రం. తను అసలు నామినేషన్స్ కు వనకట్లేదు. అండ్ ఎవరితో అయితే ఫ్రెండ్షిప్ చేస్తుందో వాళ్ళతో లాయల్ గా ఉంటుంది. దొంగ మాటలు అలాంటివి ఏం లేవు. ఒక్కటి ఈ రోజు చేసిన కొన్ని తప్పులు ఉన్నాయి, అవి కూడా మాట్లాడుకుందాం ఈ రోజు. ఆ నోరు జారుల్లో అవన్నీ ఖచ్చితంగా తప్పే, వాటి గురించి మాట్లాడుకుందాం. సో అయిపోయిందా, నెక్స్ట్ ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ రౌండ్ వచ్చేసి భరణి టీంకి ఛాన్స్ ఇచ్చారు.
సో వాళ్ళు వర్సెస్ ఎల్లో టీం. వాళ్ళు ఎల్లో టీంని ఎందుకు ఎంచుకున్నారు? వాళ్ళు వీక్ అని ఎంచుకున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఎల్లో టీంని తక్కువ అంచనా వేసి ఎల్లో టీంని సెలెక్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఏమో చక్కగా ఒక మంచి ప్లానింగ్ తో విన్ అయిపోయి వస్తున్నారు. సో ఇక్కడ కూడా అడ్వాంటేజ్ భరణి గారు వాళ్ళకి వెళ్ళింది. సో ఎల్లో టీము విన్ అయింది. విన్ అయిన తర్వాత వీళ్ళు ముగ్గురు కూర్చొని సంజన అనుకున్నారు. సో సంజనాని రాము నిలబెట్టి హార్మోనీ పాడవుతుంది, టెనెంట్స్ ని లోపలికి అలౌ చేస్తున్నారు, డెమాన్ మీద కామెంట్స్ రాంగ్ అని చెప్పేసి ఇవన్నీ అన్నప్పుడు సంజన చాలా బాగా డిఫెండ్ చేసుకుంది. ఇలాగా ఓనర్ గా నేను పర్మిషన్ ఇచ్చుకున్నాను అని అన్నది. కానీ ఆ విషయంలో కెప్టెన్ పర్మిషన్ కూడా తీసుకోవాలని అన్నాడు రాము. బట్ వైలెన్స్ అన్న మాట రాము ఒకసారి అన్నాడు, 10 సార్లు అనలేదు. తను ఒక్కసారి వైలెన్స్ అని, అంటే హార్మోని అనబోయి వైలెన్స్ అన్నాడు. అది వైలెన్స్ కాదు హార్మోని అని వెంటనే మారిపోయాడు. ఒకే ఒకసారి అన్నాడు, వెంటనే మారిపోయాడు. బట్ ఆ వైలెన్స్ మాట పట్టుకుని నువ్వు వైలెన్స్ అంటున్నావు, వైలెన్స్ అంటే కొట్టుకోవడం అంటుంది. అక్కడ సంజన ఆ వైలెన్స్ అన్న పదాన్ని సాగదీయడానికి ట్రై చేసింది. బట్ రాము మాత్రం ఒకసారి అన్నాడు వైలెన్స్, ఒకసారి అని ఆపేసాడు వెంటనే. వైలెన్స్ కాదు కదా, ఇది హార్మోని కదా అని చెప్పేసి. సో అక్కడ నీకు ఇంగ్లీష్ వచ్చా ఇవన్నీ అనవసరం, ఎందుకంటే ఆ పిల్లడు ఆపేశాడు, అన్న వెంటనే ఆపేశాడు. హార్మోని కదా, మనం ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు ఒక పదం తడబడతాం కదా, జస్ట్ అలాగా హార్మోని అనబోయి వైలెన్స్ అన్నాడు. ఎప్పుడైతే వైలెన్స్ అనగానే తను కాదు హార్మోని అన్నాడు. వైలెన్స్ అంటే ఇంగ్లీష్ వచ్చా అంటది. మళ్ళీ ఇంకో మాట ఏంటి, ఎక్కడి నుంచి వచ్చేవో గానీ ఓపికతో నేర్చుకో. ఎక్కడి నుంచి వచ్చేవో ఏంటి అంటే, ఎక్కడి నుంచి వచ్చావు అంటే విలేజ్ నుంచి వచ్చావనా. మళ్ళీ అంటది ఓపిక లేని జాగా నుంచి వచ్చాను అంటే ఓపిక లేని ప్లేస్ అంట. ఓపిక లేని ప్లేస్ అంటే ఏంటి, ఆ మాటకు అర్థం ఏంటి అసలు? ఫస్ట్ ఏమో ఎవరు సుమన్ గారు తప్పు అలా అనడం అంటే నాకు తెలుగు వచ్చు అన్నారు. మళ్ళీ అందరూ వచ్చేసి ఆ తర్వాత శ్రీజ వచ్చింది, ఎమ్ము వచ్చాడు నువ్వు నోరు జారుతున్నావని, భరణి గారు వచ్చారు. వీళ్ళందరూ వచ్చాక నాకు తెలుగులో డబల్ మీనింగ్లు తెలియవు, నాకు తెలుగు అంతగా రాదు అంటది. ఎందుకు రాదు? నీకు సిగ్గు లజ్జ ఉంటే నాకు వచ్చి సారీ చెప్పాలి అన్నావంటే ఆ సిగ్గు లజ్జ అన్న పదం తెలుగు రాలేని వాళ్ళకి లజ్జ అన్న పదం వస్తుందా? ఈ జనరేషన్ వాళ్ళకే లజ్జ అంటే ఏంటో తెలియదు. అలాంటిది ఈవిడికి తెలుగు రాకుండా పదాలు ఎందుకు వస్తాయి? సో ఆవిడకి తెలుగు వచ్చు. సో ఇక్కడ జస్ట్ దాన్ని కవర్ చేసుకోవడానికి నాకు తెలుగు రాదు, డబుల్ మీనింగ్ కాదు అని అంటది. కానీ తప్పు, ఆ వర్డ్ తప్పు. మేబీ ఖచ్చితంగా నాకు సార్ ఈ విషయంలో సంజనకి క్లాస్ పీకుతారు. చాలా తప్పు, చాలా నోరు జారుతుంది ఈవిడ. ఆ డెమాన్ విషయంలో నోరు జారింది. ఈ నోరు జారడం తగ్గించుకుంటే ఆవిడ గేమ్ బాగుంటది, ఎందుకంటే చాలా విషయాల్లో ప్రాపర్ గా ఉంటుంది. ఈ నోరు జారుల్లోనే తనకి మైనస్ అయిపోతుంది సంజన. అయిపోయిందా? నెక్స్ట్ ఆ పోపు షుగరు ఈ విషయంలో చాలా బాగా డిఫెండ్ చేసుకుంది. పోపు ఇష్యూ ఎందుకు అయిందంటే ఇలాగా అక్కడికి వెళ్ళాను, ఏం జరిగింది, ఆ డిఫెండింగ్ మాత్రం బాగుంది. ఈ రాముకి అన్నూరు జారడం ఒకటి, ఆ రాము విషయంలో అది నచ్చలేస్తుంది. నెక్స్ట్ రౌండ్ వచ్చేసి తనూజాకి ఇచ్చాడు. తనకు తెలుసు అబ్బా, తను ఆ డైస్ తిప్పుతున్నాడు. వేసిన తర్వాత అందులో 4 or 5 ఉంటది. సో ఆ 4 తనూజకి ఇస్తే డైరెక్ట్ నామినేట్ లోకి వస్తుంది. సో యువతల ఎల్లో టీంకి వస్తే ఇక్కడికి వస్తుంది. అలా కౌంట్ చేసుకుని తను ఇచ్చుకుంటున్నాడు. సో వీళ్ళకి ఇచ్చాడు తనూజకి, అది డైరెక్ట్ నామినేషన్ దగ్గరికి వెళ్ళింది. సో వాళ్ళు ఏం చేశారంటే తనూజ వాళ్ళు శ్రీజాన్ నామినేట్ చేశారు. ఏ గుడ్డు విషయంలో అయితే నువ్వు దొంగతనం గురించి మా మీద అంత ఫైట్ చేసావో నువ్వు అదే దొంగతనం చేసావు అని చెప్పేసి, ఒకటి హ్యూమిలియేట్ చేయాలన్న ఉద్దేశం అయితే కాదని నాకు అనిపించింది. శ్రీజ ఏదో హ్యూమిలియేట్ చేయాలని అలా అయితే కాదు. బట్ తను ఏమనుకున్నదంటే సంజన ఏ పని చేసినా, సంజన చేసే దొంగతనాలు బయటికి ఫన్గా వెళ్తున్నాయి కాబట్టి, మేమేమో అరుపులతో బయటికి వెళ్తున్నాం కాబట్టి నేను కూడా సంజనతో కలిసి దొంగతనం చేద్దాం, అది కూడా నాది కూడా ఫన్గా వెళ్తుంది అని అనుకుంది. కానీ ఆల్రెడీ వీళ్ళు దొంగతనం గురించి అంత హడావుడు చేసి సేమ్ మిస్టేక్ చేయకూడదు అని అనుకోలేదు. అక్కడ మిస్టేక్ అయిపోయింది శ్రీజది. మీరు ఆల్రెడీ ఆ ఇష్యూ గురించి పెంట చేసి, ఆ గుడ్ ఇష్యూ మళ్ళీ నువ్వు దొంగతనం చేయడం, దట్టు సేమ్ టెనెంట్, తప్పు కదా. ఎక్కడ శ్రీజ అడ్డంగా బుక్ అయిపోయింది. బట్ తన ఉద్దేశం ఏంటంటే మనం కూడా సంజనతో చేస్తే మనం కూడా సంజన ఫన్ అంటున్నారు, మన కూడా ఫన్ అవుతుంది అనుకున్నది. అది బ్యాక్ ఫైర్ అయింది శ్రీజకి, అది అయిపోయింది. నెక్స్ట్ శ్రీజ డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేసింది కానీ ఇంక వేస్ట్. ఇంకా అది మనకి కళ్ళ ముందు తెలిసిపోతుంది. మనం శ్రీజ దొంగతనం చేసినప్పటి నుంచి మనం ఇదే అనుకుంటున్నాం. సేమ్ సంజనతో కలిసి ఎలా చేస్తావు అదే సంజన విషయంలో జస్ట్ వాళ్ళు చెప్పలేదనే వాళ్ళని అన్నావు కదా. మరి ఈ అమ్మాయి కూడా ఏమంటుంది, వాళ్ళు చెప్పలేదు, భరణి అని తనూజ దొంగతనం జరిగిన విషయం చెప్పలేదు, అందుకు మేము గొడవ చేసామని అంటుంది. మరి నువ్వు కూడా తను దుబ్బేసిందన్న విషయం చెప్పలేదు కదా. నువ్వు తోడు దొంగతనం చేసావు, ఇంకా వాళ్ళు జస్ట్ చెప్పలేదు, మీరు ఇక్కడ తోడు దొంగతనం చేశారు. అండ్ తిను అడిగినప్పుడు కూడా, దివ్య అడిగినప్పుడు ఏమీ తను చెప్పలేదు, ప్రియ చెప్పింది శ్రీజ దొంగతనం చేసిందని. లోపలంతా ఇష్యూ, తినేమో అవన్నీ క్లీన్ చేయించడాలు ఇవన్నీ చేసాయా. అప్పుడు బయటకు వచ్చినప్పుడు భరణి గారును అండ్
ఎవరు దివ్య వీళ్ళిద్దరూ ఉన్నప్పుడు ప్రియా వచ్చి చెప్పిందనమాట, ఇలా సంజన అండ్ శ్రీజ కలిసి చేశారు అని చెప్పేసి. ఆ టైంలో ప్రియా బయట ఉండి కాపలా కాస్తుందంట. మధ్యలో రాము వచ్చి రాము చూశాడు. రాము ఈ దొంగతనంలో పాటు కాదు, ఎమ్ము ఈ దొంగతనంలో పాటు కాదు. లాస్ట్ లో ఆ బట్టలు పూర్ణ విషయం తెలియకుండా ఏ మేకప్ అనుకుని హెల్ప్ చేశాడు. ఈ విషయంలో మాత్రం ఎమ్ము తెలీదు బట్టలు పూరడం అయితేని. సో అదైందా. నెక్స్ట్ ఒక నిమిషం. నెక్స్ట్ వచ్చేసి అది అయిపోయింది. వీళ్ళు ఇంకో పాయింట్ చెప్పారు. రీతు ఏమంటదంటే, నా మీద కంటెంట్ కోసం నేను డెమాన్తో ఉంటున్నానని ఒక స్టాంప్ వేసావు, నాకు ఆ స్టాంప్ నచ్చలేదంటే శ్రీజ అంటది, నా ఫ్రెండ్కి నేను సలహా ఇచ్చుకోవాలనుకున్నాను, సో నేను సలహా ఇచ్చుకున్నాను అని చెప్పేసి శ్రీజ అంటది. ఇక్కడ ఇంకోటి అంటది శ్రీజ, మరి డెమాన్ నువ్వు మాత్రం మరి తెలుసులే అని ఎందుకన్నావు అని అంటుంది. నేను ఆ రోజు కూడా చెప్పాను, ఆ టైంలో డెమాన్ తెలుసులే అని ఎందుకన్నాడంటే, ఏదో శ్రీజ పదే పదే అడుగుతుంది కాబట్టి దానికి ఏదో ఆన్సర్ ఇవ్వాలి కదా అన్నట్టు తెలుసులే అనేసాడు కానీ అన్నాడు. తెలుసులే అని అయితే అన్నాడు, బట్ ఏదో పదే పదే అడుగుతుంది కాబట్టి తెలుసులే అనాలి అని అనేసాడని నాకు అనిపించింది. ఈ మాట నేను మొన్న నుంచి వీకెండ్ నుంచి నేను ఇదే చెప్తున్నా, ఇప్పుడు కూడా ఇదే చెప్తున్నాను నేను. సో ఇదేమి డెమాన్ నిజంగానే అది కంటెంట్ క్రియేషన్ కోసమే చేస్తున్నాడు అన్నట్టు కాదు. జస్ట్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అవతల వాళ్ళు అడిగినప్పుడు మనం ఆన్సర్ ఇవ్వకపోతే బాగోదు అన్నట్టు ఆన్సర్ ఇస్తాం కదా, ఆ టైప్ ఇచ్చినట్టు నాకు అనిపించింది ఆన్సర్. సో నేను ఆ రోజు అదే చెప్పాను, ఇప్పుడు ఇదే చెప్పాను. మరి నువ్వు తెలుసులే అని ఎందుకు అన్నావు అంటే, నువ్వు చాలా సార్లు అడిగావు కాబట్టి నేను ఏదో అనాలన్నట్టు అనేసాను అని. నేను ముందు నుంచి కూడా ఇదే చెప్తున్నా, నాకు కూడా అలాగే అనిపించింది. సో అది అయిపోయింది. ఇక్కడ రీతు ఏమంటుందంటే, నువ్వేమైనా చెప్పుకో, నీ ఫ్రెండ్కి ఏమైనా సలహాలు ఇచ్చుకో, నేను తప్పు పట్టినా, బట్ నువ్వు నా మీద సలహా ఇచ్చావు, అది కూడా నా మీద ఒక స్టాంప్ వేసావు, నేను కంటెంట్ కోసం ఇదంతా చేస్తున్నానని. సో అని చెప్పేసి పాయింట్స్ కరెక్ట్గా ఉన్నాయి రీతు వాళ్ళే. ఈ తనుజ టీం పాయింట్స్ కరెక్ట్గా ఉన్నాయి శ్రీజ విషయంలో అని నాకు అనిపించింది. నెక్స్ట్ ఎల్లో టీంకి ఇప్పుడైనా పోనీ ఇక్కడ ఒక్కటి కనీసం ఓకే, అవతల వాళ్ళు స్ట్రాంగ్ కాబట్టి ఇవ్వలేదు అని అనుకుందాం. స్ట్రాంగ్ కాబట్టి ఇవ్వలేకపోతే వాళ్ళది ముందుకు మూవ్ చేస్తే ఏదో డైరెక్ట్ నామినేషన్ ఛాన్స్ అయినా వాళ్ళకి వెళ్తుంది కదా. కళ్యాణ్కి నీ ఫ్రెండ్ ఉన్నాడు కదా, నువ్వు హరీష్ గారి మీద కోపంతో కళ్యాణ్కి అన్యాయం చేస్తావా? అక్కడ లీడర్ హరీష్ గారు కాదే కళ్యాణ్. సో అది అయిపోయిందా. నెక్స్ట్ ఎల్లో టీంకి డైరెక్ట్ నామినేషన్ ఛాన్స్ వచ్చింది. వాళ్ళు హరీష్ గారిని వేశారు. నాకు ఇక్కడ ఏమనిపించింది అంటే, ఫ్లోరా గారు హరీష్ గారిని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. ఏదైతే ఆ జైల్లో యాపిల్ దాశారు అది నమ్మకం లేక కాదు, ఏదైనా మీరు సరదాగా దాశారా అన్న ఉద్దేశంతోనే హరీష్ గారు అడిగారు. ప్రతిదాన్ని మనం తప్పు పట్టేయకూడదు, ఆయన ఏదో సీరియస్ ఫేస్ వేసుకుని ఉంటాడు కదా అని ఆయన చేసిన ప్రతిదీ తప్పు అనుకోకూడదు. సో అది అంతేగాని థ్రెటన్ చేయడాలు అంత ఉద్దేశం కాదు, ఆయన ఏదో సలహాలు ఇవ్వాలనుకున్నాడు. ఈవిడ మిస్అండర్స్టాండ్ చేసుకున్నది. అంటే ఫస్ట్ ఆల్రెడీ ఒకసారి గొడవ అయినప్పుడు వణుకుతూ వచ్చి వెనకాల నిలబడ్డది కరెక్టే. ఆ తర్వాత వీళ్ళ మధ్య కలిసారు వీళ్ళు. హరీష్ గారు ఫ్లోరా కోసం చాలాసార్లు స్టాండ్ తీసుకున్నారు. ఆయన స్టాండ్ తీసుకోవడం వెనక ఆయనకి సంజన అంటే కోపం ఉండడం కావచ్చు, లేదా ఫ్లోరా మీద జాలొచ్చైనా అయి ఉండొచ్చు. సో ఏదో బాత్రూమ్ లో ఇంకో ఇష్యూ అయింది కాబట్టి మళ్ళీ వెళ్ళి సంజనతో గొడవ పడమంటే ఆల్రెడీ ఆమె నోట్లో నోరెట్లేక ఈమెకు భయం, ఆవిడతో గొడవ పడాలని తినకు లేదు, అందుకే ఫ్రెండ్షిప్ చేసుకుంది, ఫ్రెండ్స్ లాగా ఉంటున్నారు. సో నువ్వు మళ్ళీ వెళ్ళి గొడవ పెడమంటే మేబీ తను పడినన్నదేమో. సో అండ్ ఫ్లోరా గారు కూడా హరీష్ గారిని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు అని అనిపించింది అనమాట. బట్ చాలా బాగా ఫైట్ చేశారు. నేను అనుకున్న ప్రోమోలో చూసి ఈమె ఏంటి ఇలాంటి సుత్తు పాయింట్స్ వేస్తుంది. నేను ఏ పాయింట్ అనుకున్నానంటే, నిన్న ఎప్పుడో చెప్తారు సంజనకి పెద్ద చెట్టు చిన్న చెట్టు అని, సంజన పెద్ద చెట్టు నువ్వు అందులో చిన్న చెట్టు, నువ్వు ఆ పెద్ద చెట్టు దగ్గర ఉంటే నువ్వు కనపడవు, కొంచెం దూరంగా ఉన్నా అన్నట్టు నిన్నే సలహా ఇచ్చారు. నేను దాని గురించి మాట్లాడిందేమో ఫ్లోరా అనుకున్నా, బట్ దాని గురించి కాదు, అంతకుముందు చాలా పాయింట్స్ పట్టుకొచ్చి ఆవిడ చెప్పింది. ఆ పాయింట్స్ పెట్టే విధానం కానీ చాలా స్ట్రాంగ్ గా పెట్టింది. బట్ మిస్అండర్స్టాండ్ చేసుకుంది. ఆయన ఫేస్ ఉంటది కదా కోపంగా, ఆ కోపంతో ఉండడం వల్ల అనుకుంటా ఈజీగా మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. సో అది ఈలోపు ఈయన ఇంకో మాట ఏమంటారంటే, ఈలోపు రాము గారు వచ్చి అంటాడు, సంజన ఎక్కడో స్టేజ్ మీద ఏదో అంటే మా కోసం టీ పెట్టలేదు అని అంటున్నారు. ఆ టైంలో ఆయన హట్ అయి ఉంటాడమ్మా. ఉప్పు కారం తినేవాళ్ళు ఎవరైనా నువ్వు అప్పుడే హైజీన్ గా చేయట్లేదు, 4 రోజులు జాకెట్ వేసుకున్నావు అంటే విత్ ఇన్ సెకండ్స్ వెళ్ళి టీ ఎలా పెడతాడు? ఎవరైనా ఎలా పెడతారు? పెట్టరు కదా. సో ఆ టైంలో ఆయన సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి, అంతేగాని ప్రతి దాంట్లోంచి తప్పు ఎతికితే తప్పు. ఇప్పుడు ఆయన కోపం తగ్గాక చేసి పెడతానని అన్నాడు కదా, పెర్ఫ్యూమ్ కొట్టుకుని మరీ చేసి పెడతా అన్నాడు.
ఆ టైంలో ఎవరికైనా కోపం ఉంటుంది. సడన్ గా నువ్వు కుడి వేసుకున్నావు, హైజీన్ ప్రాబ్లం వచ్చింది అంటే అప్పటికే ఆయనకి ఆల్రెడీ చేతికి దెబ్బుండి కూడా చేసి పెడుతున్నాడు కదా. బట్ ఇంకోటి సో నాకు ఈ పాయింట్ ఎత్తడం రాంగ్ అనిపించింది. ఈ లోపు తనూజ వర్సెస్ హరీష్ మొదలైంది. ఇక్కడ నాకు ఏమనిపించింది అంటే హరీష్ గారు నిజంగానే రీతు ఒకసారి అంటది నా గురించి నీ ఒపీనియన్ ఏంటి అంటే మీరు చేస్తారు కానీ చేసి ఆ పెట్టి పదే పదే చెప్పుకుంటారని. ఆయన అలాగే చేసుకుంటున్నాడు. ఇక్కడ కూడా మీరు టెనెంట్స్ గా ఉన్నప్పుడు ఏం చేశారు, మేము మీకంటే బాగా చేసాం, ఇది పదే పదే అంటున్నారు. పదే పదే అనడం వల్ల ఆ కుకింగ్ ఇంతకు ముందు ఎవరు చేశారు, తనూజ చేసింది. సో ఇక్కడ హరీష్ గారు అంటున్న మాటలు ఇండైరెక్ట్ గా ఎవరిని అంటున్నట్టు, తనూజని. సో ఆ టైంలో నాకు తనూజ రియాక్ట్ అవ్వడం తప్పు అనిపించట్లేదు. ఎందుకంటే పదే పదే మీరు టెనెంట్ గా ఉన్నప్పుడు ఏం చేశారు, మేమైతే ఇలాగ చాలా ప్రేమగా వండి పెడుతున్నాము అని పదే పదే అంటుంటే తనూజని అంటున్నట్టే కదా. సో అందుకు తిరగేసింది, మీరు మీ గొప్పలు చెప్పుకోవడానికే సరిపోతారు అన్నట్టు. నాకు అక్కడ తనూజ మధ్యలో దూరిందని చాలా మంది కనిపించినట్టుంది, కానీ నాకు అనిపించలేదు. ఎందుకంటే నువ్వు పదే పదే టాంట్ చేస్తున్నావు, సేమ్ విషయంలో టాంట్ చేస్తున్న అవతల తిరగేస్తారు కదా అని నాకు అనిపించింది. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ రౌండ్ అమ్మా, కనీసం ఈ రౌండ్ అయినా రెడ్ టీమ్కి ఇస్తారేమో అంటే మళ్ళీ భరణికి ఇచ్చారు. భరణికి ఇస్తే అది డైరెక్ట్ నామినేషన్లోకి వెళ్ళింది అయింది. సో శ్రీజ వచ్చేసి దివ్యాన్ని నామినేట్ చేసింది. ఆ దివ్యాన్ని నామినేట్ చేసిన పాయింట్స్, అడ్వాంటేజెస్ వచ్చిందే వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చి అడ్వాంటేజెస్ అంటే ఆ మిడ్ వీక్ ఎలిమినేషన్లో మీరు ఆమెను కనుక పక్కన పెట్టకపోతే ఆమెనే తరిమేస్తారు మీరు, సేమ్ ఇప్పుడు వైల్డ్ కార్డ్ రీజన్స్ చెప్పినట్టు. అందుకే సుమన్ వాళ్ళు అస్సలు ఆమె జోలికి వెళ్ళలేదు. వైల్డ్ కార్డ్ మేము నామినేట్ చేయమన్నారు. రీతు అంత కొట్లాడింది కదా, అంత కొట్లాడినప్పుడు రీజన్ ఇది. వాళ్ళు ఏమని చెప్పారంటే పాయింట్స్ సుతిలా ఉంది ఇలా అంటే అసలు రీజన్ ఇదమ్మా, ఉన్న మీ ముగ్గురులోంచే మేము నామినేట్ చేయాలి. అదే చెప్తుంటారు, రీతు అనవసరంగా బలైంది. ఫస్ట్ రౌండ్ డిఫరెంట్ రీజన్ ఉండడం వల్ల రీతు బలైపోయింది. లేదంటే వాళ్ళు రీతుని చేయరు, వేరే వాళ్ళని చేద్దరు. వీళ్ళకి ఆప్షన్ లేక అక్కడ దివ్య వైల్డ్ కార్డ్ కాబట్టి ఆమె జోలికి వెళ్ళకూడదు, ఆమె ఇంకా గేమ్ కూడా స్టార్ట్ చేయలేదు అన్నట్టు వాళ్ళు రీతు జోలికి వెళ్ళారు. అండ్ ఇంకో ఛాన్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు దివ్య జోలికి వెళ్ళలేదు, వాళ్ళ మాట మీద నిలబడ్డారు. సో ఇక్కడ వీళ్ళు దివ్యాన్ని నామినేట్ చేసి నామినేషన్ లో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో లేనప్పుడు ఎలా ఉంటుంది అన్నది ఆ డిఫరెన్స్ చూడాలనుకుంటున్నాను అంటుంది. మరి అదే డిఫరెన్స్ శ్రీజలో కూడా చూడాలి కదా. మరి శ్రీజ ఎందుకు నామినేషన్స్ లో ఉన్నప్పుడు సేవ్ అవుతుంటే ఎందుకు సేవ్ చేయించుకుంది? లాస్ట్ వీక్ డెమాన్ సేవ్ చేశాడు కదా, మరి సేవ్ చేయించుకోకుండా ఉండాల్సింది. నేను నామినేషన్ లో ఉంటాను, అప్పుడు ఎలా ఆడతానో ఇప్పుడు ఎలా ఆడతారో ఆడియన్స్ చూస్తారో అని చెప్పాల్సింది, అంతే కదా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అమ్మాయే రాలేదు. అండ్ బెనిఫిట్స్ విషయం వస్తే ఫస్ట్ వీక్ సంజనాకి డైరెక్ట్ నామినేషన్ ఛాన్స్ వస్తే ఆ రౌండ్ శ్రీజాన్ నామినేట్ చెయ్యలేక, ఎందుకు ఆ కెప్టెన్సీ టాస్క్ లో తన ప్లేస్ లో ఆడిందని నామినేట్ చెయ్యలేక సుమన్ని నామినేట్ చేసింది. ఆ తర్వాత సుమన్ని బతుకులాడుకుంది. సో రీజన్ ఇది అని చెప్పేసి అప్పుడు శ్రీజాకి బెనిఫిట్ వచ్చిందా. నెక్స్ట్ ఇది మొన్న లాస్ట్ వీక్ డెమాన్ ఇది పోనీ కనీసం అప్పుడు సంజనాకి కనీసం హెల్ప్ చేసింది కాబట్టి వచ్చింది అని అనుకోవచ్చు ఆ బెనిఫిట్. లాస్ట్ వీక్ బెనిఫిట్ అయితే తను రీతు కూడా ఇచ్చుకోవచ్చు కదా డెమాన్, కానీ శ్రీజాకి ఇచ్చుకున్నాడు. నీకు బెనిఫిట్ వచ్చింది కదా, నీకు కూడా బెనిఫిట్స్ వచ్చాయి. కాబట్టి ఈమెకి ఏంటంటే ఓటు బ్యాంక్ తినకండి, ఎవరికి తక్కువ ఉందో వాళ్ళని వేయాలనుకుంటుందమ్మా నామినేషన్లో. కానీ వేసుకో, కానీ పాయింట్స్ ప్రాపర్గా పెట్టు. అసలు పాయింటే లేకుండా నువ్వు నామినేషన్లో ఉంటే ఎలా ఆడతావో చూస్తాను, సిల్లీగా అనిపించలేదా? నువ్వే నామినేషన్లో లేనప్పుడు ఇన్ని రోజులు 3 weeks నుంచి నువ్వు నామినేషన్లోనే లేవు. ఫస్ట్ వచ్చి 1 week కూడా అవ్వలేదు, తను ఎందుకు నామినేషన్లో ఉండాలి? అవునా కదా, సిల్లీ అనిపించేది. తన బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే నాకంటే కింద ఉండాలి, నేను నామినేషన్లో ఉంటే నాకంటే కింద ఎవరో ఒకరు ఉండి వాళ్ళు ఎలిమినేట్ అయిపోవాలన్నది తన కాన్సెప్ట్. నీ కాన్సెప్ట్ నువ్వు యూజ్ చేయాలంటే ప్రాపర్గా యూజ్ చేయాలి, వాళ్ళ మీద ప్రాపర్ పాయింట్స్ పెట్టాలి. సో అది నాకు అనిపించింది ఫ్లోరా విషయంలో కానివ్వండి. సో ఇది నెక్స్ట్ వచ్చేసి దివ్య చాలా బాగా డిఫెండ్ చేసుకుంది అనిపించింది. ప్రతి పాయింట్ దివ్య చాలా బాగా డిఫెండ్ చేసుకుంది. అండ్ ఈలోపు సంజన వచ్చి ఇక్కడ కూడా సంజన మళ్ళీ నోరు జారుతుంది. అందరినీ బొమ్మల్లో ఆడేసుకుంటావు, మనుషుల్ని బొమ్మల్లో ఆడేసుకుంటావు. ఎందుకు ఆ మాటలు? మనుషుల్ని బొమ్మల్లో ఆడేసుకోవడం ఏంటి? ఆవిడ నోటి కంట్రోల్ లేదు. ఎమ్ము చెప్తానే ఉన్నాడు నోరు జారుతున్నావు మమ్మీ చాలా అని. ఆ కంట్రోల్ లేదు. మనుషుల్ని ఎక్కడ బొమ్మల్లో ఆడుకుంది, కెప్టెన్ ఎక్కడ మ్యానిపులేట్ చేసింది? అంతకుముందు ఎమ్ముని కూడా అడిగింది, ఇమీడియట్ గా అదే రోజు అడిగింది. నేను దీన్ని ఎక్కడితో వదిలేస్తా కానీ పనిష్మెంట్ ఇవ్వాలి అని ఆ రోజు అడిగింది. ఎమ్ము మధ్యలో కెప్టెన్సీ పోయింది, అది తనకేమో తెలుసా? సో నెక్స్ట్ కెప్టెన్కి వెళ్తే ఇలాగ ఎమ్ము పనిష్మెంట్ ఇస్తా అన్నాడు. సో నువ్వు కెప్టెన్ గా మారావు కాబట్టి నువ్వు అని అడిగింది. అక్కడికి డెమాన్ ఆ విషయంలో చాలా ప్రాపర్ గా బిహేవ్ చేశాడు. అడిగింది కాబట్టి పనిష్మెంట్ ఇస్తున్నా, తను అడగకపోతే నేను ఇవ్వను అని చెప్పేసి. సో డెమాన్ ని మానిపులేట్ చేసింది అనడం. దివ్య మాత్రం చాలా బాగా డిఫెండ్ చేసుకుంది అనిపించింది. మళ్ళీ ఇక్కడ డోంట్ మేక్ పర్సనల్ స్టేట్మెంట్స్ అని చెప్పేసి సంజన అంటుంది. నా ఇన్నర్ ఫీలింగ్ అవుటర్ ఫీలింగ్. అమ్మ తల్లి, నువ్వు చేసే పర్సనల్ స్టేట్మెంట్స్ తో పోలిస్తే అసలు ఆ అమ్మాయి ఏమన్నది అని అనిపించింది నాకు. అవంటది నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా, మీరు ఉండట్లేదా అంది. చాలా స్ట్రాంగ్ గా ఉంది దివ్య. ఫైనల్ గా నామినేషన్స్ లోకి వచ్చింది సంజన.
శ్రీజ, రీతు, ఫ్లోరా, దివ్య, హరీష్, మీరు మీ ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారు? ఎవరు ఈ వారం ఎలిమినేట్ అయిపోవాలనుకుంటున్నారు అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మళ్ళీ పొద్దున్నే మిడ్ నైట్ టాక్స్ తో మాట్లాడుకుందాము. అండ్ నేను ఆల్రెడీ ఓటింగ్ ట్రెండ్స్ పెట్టాను, ఓపెనింగ్ ట్రెండ్స్, అది వేరే ఛానల్లో పెట్టాను. నేను ఇప్పుడు మీకు కమ్యూనిటీ పోస్ట్ లో పెట్టాను అనమాట. అక్కడికి వెళ్ళి చూడండి, ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఓటింగ్ లిస్ట్స్, అదే ఓటింగ్ ట్రెండ్స్ అన్ని కూడా అడుగుతున్నారు కదా, ఆ ఛానల్లో పెట్టడానికి ట్రై చేస్తా, ఈ ఛానల్లో కాకుండా. టాటా బై బై. లాస్ట్ లో చూసుకున్నాను నా బొట్టు. సరే టాటా బై.